తాజాగా కేటీఆర్ విచారణతో మళ్లీ కదలిక వచ్చింది. తనను అరెస్టు చేస్తారంటూ విచారణకు ముందు వచ్చిన కేసీఆర్ కామెంట్స్ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నెక్స్ట్ ఏంటి? హ్యావ్ ఏ లుక్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు మూడోసారి ప్రశ్నించారు. ఇప్పటికే జనవరిలో ఒకసారి పిలిచి విచారించారు. తరువాత అధికారులతో పాటు ఇందులో భాగమైన వారిని ప్రశ్నించారు. వారు చెప్పిన వివరాలతో ఇప్పుడు కేటీఆర్ ను ప్రశ్నించారు. అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ ను 6 అధికారుల బృందం సుదీర్ఘంగా విచారించింది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆధారంగానే అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ప్రైవేటు భాగస్వామ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది? విదేశీ సంస్థకు 55 కోట్ల చెల్లింపుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నారా? మీరు చెప్పటం వల్లే హెచ్ఎండిఏ డబ్బులు చెల్లించిందా? అంటూ కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫార్ములా 1 ఈ కార్ రేస్ ఒప్పందాల వివరాలు, స్పాన్సర్షిప్, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం వాటిల్లిందనే దానిపైన ఏసీబీ విచారిస్తుంది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్లను ఏసీబీ విచారణ జరిపి స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. వారి స్టేట్మెంట్ ఆధారంగా కంపెనీ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. అలాగే ఈ కేసులో అనుబంధ కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ రేస్ కేసులో విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పిన కేటీఆర్ ఈ కేసులో అవసరం అయితే తనను అరెస్టు చేస్తారని కూడా కామెంట్ చేశారు. 6 నెలల నుండి విచారణ జరుగుతున్నారని, ఏం తేల్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లైనా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. హైదరాబాద్ లో 4 సంవత్సరాల పాటు ఫార్ములా ఎలక్ట్రిక్ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి FEO ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ఫార్ములా ఈ కార్ల రేస్ సీజన్ 9 నిర్వహించింది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందాన్ని చూస్తే దీని వెనుకున్నది ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ. ఇది కేటీఆర్ బంధుగణానిదేనని సర్కార్ తేల్చింది. ఎస్ నెక్స్ట్ జెన్, ఫార్ములా ఈ తెలంగాణ ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎస్ నెక్స్ట్ జెన్ 110 కోట్లను ఫార్ములా ఈకు చెల్లించింది. ట్రాక్కు సిద్ధం చేయడంతో పాటు మౌలిక వస్తువుల కల్పన కోసం తెలంగాణ సర్కార్ దాదాపు 30 కోట్లు ఖర్చు చేసింది. ఫార్ములా ఈ రేస్ టికెట్లు అమ్ముకొని ఎస్ నెక్స్ట్ జెన్ బాగానే లాభపడింది. నవంబర్ 30న జరిగిన రెండో ఒప్పందం నుంచి వ్యూహాత్మకంగా ఎస్ నెక్స్ట్ జెన్ తప్పుకుంది. దీంతో 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన సీజన్ 10 ఈ కార్ రేస్ నుంచి హైదరాబాద్ పేరును FEO తొలగించింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని ప్రమోటర్ నిర్వహించే బాధ్యతను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ చూసుకుంటుందని FEOకు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది.
రేస్ నిర్వహణ కోసం 100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ఒప్పందంలో భాగంగా 110 కోట్లకు గాను తొలి విడతగా 55 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తరపున హెచ్ఎండిఏ చెల్లించింది. ఈ ఒప్పందానికి కేబినెట్ అనుమతి లేదు, సంబంధిత మంత్రి సంతకం లేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటి నుంచి అప్పటి హెచ్ఎండిఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నిధులను విడుదల చేశారు. ఈ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ లేదు. ఎస్ నెక్స్ట్జెన్ కంపెనీ మాత్రం టికెట్లు అమ్ముకొని అప్పనంగా లాభపడిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించింది. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం లాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్పై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఫార్ములా ఈ కార్ రేస్ చేసిన 10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయటాన్ని తీవ్రంగా పరిగణించింది. అరవింద్ కుమార్ ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపులో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. తరువాత వచ్చే ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పడంతోనే ఎఫ్యూఓకు నిధులు విడుదల చేసినట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ లేఖ రాయగా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా ఈ రేస్ అంశాన్ని తిరుగుతోడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ ఆరంభం నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండింది. అంతర్జాతీయ ఈవెంట్ అని చెప్పుకున్న ఫార్ములా ఈ రేస్ ను నగరం నడిబొడ్డున నిర్వహించి జనానికి నరకం చూపారు. సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్, ప్రసాద్ ఐమాక్స్ రోడ్, ఎన్టీఆర్ పార్క్ లో నుంచి ఈ ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్ స్టాండర్డ్స్ పై పెద్ద దుమారం రేగింది. ఫార్ములా కార్లు ప్రమాదాలకు గురై డ్రైవర్లు గాయపడ్డారు. హైదరాబాద్ శివార్లలో ఫార్ములా ఈ ట్రాక్ ను సిద్ధం చేసి ఉంటే బేషుగ్గా ఉండేదని క్రీడా ప్రముఖులు అప్పట్లోనే చెప్పారు. ప్రతిసారి ట్రాక్ ఏర్పాటు పేరిట ప్రజాధనాన్ని వృధా చేసే అవసరం తప్పేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫార్ములా ఈ రేస్ రద్దయింది. ఈ రద్దుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయిందని, ఎంతో కష్టపడి ఇష్టపడి అంతర్జాతీయ ఈవెంట్ ను తాము తెస్తే రేవంత్ సర్కార్ తీరుతో గంగపాలు అయిందని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు అప్పట్లో విరుచుకుపడ్డారు. దీనికి రేవంత్ సర్కార్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో ఏసీబీ ఏం తేలుస్తుందన్నది ఆసక్తిగా మారింది.